మన డీజీపీ గారు, మన రాష్ట్ర హోంమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మన పవన్ కళ్యాణ్ గారు అర్జెంట్‌గా చెప్పాల్సింది ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలలో పూర్తి నిఘా పెట్టమని, అట్నుంచి వచ్చే వాళ్ళని చెక్ చేయకుండా రానివ్వద్దని. ఎందుకంటే అక్కడ బంగ్లాదేశ్ నుండి లేకపోతే బర్మా నుండి వెళ్ళినటువంటి రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుండి వెళ్ళినటువంటి బ్యాచ్ ఒరిస్సాలో చేరుకుపోయి, ఒరిస్సాలో అరాచకాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు అరాచకాలు చేస్తుంటే ఇదివరకటి రోజుల్లో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేసింది. అదే విషయాన్ని ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అలాంటి వాళ్ళని తరిమేస్తుంది. అయితే ఈ దశలో గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో మాత్రం ఇంకా కొన్ని చోట్ల వాళ్ళకి పట్టుంది. అక్కడ ప్రజలు తిరగబట్టం ప్రారంభిస్తే ఒక మహిళని చంపేశారు, గిరిజన మహిళని. దీంతో గిరిజనులందరూ రోడ్డెక్కారు. వరుసబెట్టి వెంటపడి తరుముతున్నారు. రోహింగ్యాల ఇళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళ ఇళ్ళు, షాపులు, వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ని తగలబెడుతున్నారు. వెంటాడి వేటాడుతున్నారు. వాళ్ళు పారిపోతున్నారు. వాళ్ళకి వచ్చేందుకున్న దారి మనమే, ఆంధ్రప్రదేశే. కాబట్టి ఆ శ్రీకాకుళం, ఒరిస్సా సరిహద్దులు ఏవైతే ఉన్నాయో అక్కడ క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతీయులైతే పర్లేదు, కాకపోతే అరెస్టులు చేసి జైళ్ళకు పంపించాల్సిన అవసరం ఉంది.